3 వార్తలకు స్వాగతం. జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులు పార్టీలు మారుతున్నారని, త్వరలోనే వైసీపీ కనుమరుగవుతుందని మాజీ మంత్రి పీతాని సత్యనారాయణ జోషి చెప్పారు. పెనుమండ మండలం 13లో ఇది మంచి ప్రభుత్వం 100 రోజుల కూటమి పాలన పురస్కరించుకొని ప్రజావేదిక నిర్వహించారు. ప్రజల నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విజ్ఞాపన పత్రాలు అందుకున్నారు. 100 రోజుల పాలనలో ఇది మంచి ప్రభుత్వంగా ప్రజల మన్ననలు పొందిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు పారదర్శకంగా సుపరిపాలన అందించాలన్నదే కూటమి ధ్యేయమని చెప్పారు. దీపావళి నుండి ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తామని తెలిపారు. అప్పులు చేయకుండా సూపర్ 6 పథకాన్ని అమలు చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు, అమరావతి రాజధాని నిర్మాణానికి నరేంద్ర మోడీ నిధులు మంజూరు చేశారని తెలిపారు. కక్షపూరితమైన పరిస్థితులు రాకూడదు, చేయకూడదు. ఏ ప్రజాపతి కూడా చేయడానికి మంచి చేయండి, దుర్మార్గం చేయకండి, అంతే. అంచేత ఈవేళ రాజకీయాల్లో గత ప్రభుత్వం ఏ ఒక్కడు కూడా ప్రజా సమస్యల మీద పోరాడితే జైల్లో పెట్టారు. గోడల దూకి పోలీసులు వచ్చారు, మాట్లాడితే జైల్లో పెట్టారు. మాట్లాడితే వాలంటీర్ వచ్చేవాడు మీ ఇంటికి, రాత్రి పెన్షన్ తీసేస్తాం, నీకు ఆరోగ్యం వస్తుంది, అది లేపేస్తాం, కార్డు లేపేస్తాం, నీకు అమ్మఒడి వస్తుంది, రాదు రేపటి నుంచి. చేశారా లేదా? బ్లాక్మెయిలింగ్. ఇది వాస్తవం కదా? ఇవాళ వాలంటీర్ లేకపోయినా ప్రభుత్వం రన్ అవుతుంది. ఇందాక ఆయన చెప్పింది నేషనల్, అందుకే నేను అభినందిస్తా ఉన్నా. కారణం ఏంటంటే నేను లేకపోయినా ప్రభుత్వం నడిపి చంద్రబాబు లేనప్పుడు ప్రభుత్వం ఎవరి ప్రభుత్వం వాళ్ళే. నేను లేకపోతే ఏం జరగదని అనుకునే అజ్ఞాన వాసులు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. ఆయన సీఎస్ ఉంటే ఎలక్షన్ వస్తే ఇంటికి వెళ్ళలేమండి, సచివాలయ సిబ్బంది వెళ్ళరండి, ఇవ్వలేమండి అని ఒక ఆర్డర్ వేశాడు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి. మేము వచ్చిన తర్వాత చూపించాం. సచివాలయ సిబ్బంది, విఆర్ఓస్, విఆర్ఏస్, పంచాయతీ సిబ్బంది కలిసి ఒక్కరోజులు ఇవ్వను 98% ఒక్క రోజులు ఇచ్చిన అధికారులను అభినందిస్తున్నారు సభావేదిక ద్వారా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా నూతన అబార్కీ విధానంలో భాగంగా ప్రభుత్వ మద్యం దుకాణాల్లో 10% ఉత్తిదారులు కేటాయించడంలో ఎమ్మెల్యేలు పూర్తిగా సహకరించేలాగా ఆదేశించాలని ముఖ్యమంత్రిని కోరినట్లు టీడీపీ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి, ఆచంట ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ అన్నారు. గీతొత్తిదారుల ఉపాధి కల్పనకు ఉపయోగపడే విధంగా కూటమి ప్రభుత్వం నూతన అబార్కీ విధానం అమలు చాలా హర్షణీయమని, అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి బీసీ కులానాలని నిలబడి ఉంటాయని తెలిపారు. మద్యం వ్యాపారంలో కళ్ళు గీత ఉపకులాల జాబితాలో ఉన్న బీసీలకు 50% దుకాణాలు ఇవ్వాలని కోరుతూ వచ్చామని గుర్తు చేశారు. దుకాణాలు భవిష్యత్తులో 50% వాటా సాధన కోసం ఉత్తుదారుల సమస్యగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. 10% రిజర్వేషన్ అమలయ్యే విధంగా ప్రతి మండలంలో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో సహకరించే విధంగా ఆదేశించాలని ముఖ్యమంత్రిని కోరనున్నట్లు పీతాని ప్రకటించారు. నియోజకవర్గంలో సహకారం కావాలంటే వాళ్ళు సహకరిస్తారు. ఈ జిల్లాని చేయకూడదనుకున్నప్పుడు మళ్ళీ అదేవిధంగా మాట్లాడాలని నేను లండన్లో ఫోన్ చేశాను. జాతర ఇది కూడా కొంచెం మద్దతుగా వస్తుంది. ఆ నాయకుడు ఏమనుకోండి, నేను మధ్యపడిగా దాని నుంచి తెలుగుదేశం పక్క గారికి ఫోన్ చేశాను, వెంకటస్వామి గారికి ఫోన్ చేసి మీటింగ్ ఏమి చెప్పాను, అందరికీ చెప్పాను. వెంకటస్వామి గారు పశ్చిమ గోదావరి జిల్లా ఉంటే తీసుకుంటాను, ఇంట్లో తప్పు వెంకటస్వామి గారు కూడా నేను జిల్లా మనం ఎంత ఉన్నా కూడా ఒకటిగా భావించి మనం నడపాల ఉంటే అందరూ కూడా ఇంట్లో మొదలుపెట్టు లేకుండా ఇలాగ పార్టీ గురించి మాట్లాడతాం.
రాజకీయాల్లో ఏదైతే ఏ రాజకీయ పార్టీ ఉన్నప్పుడు కూడా ఈ వ్యాపారం సంబంధించిన వ్యాపారం సంబంధించిన మాట్లాడి పార్టీలు ఖచ్చితంగానే పంచుకోవాలని మాట చెప్పి వస్తున్నారు. ప్రధాన చూసినట్టే వ్యాపారంలో చట్టాలు అంటారు, కార్యదర్శి అంటారు, దూర పెద్దలే చెప్తున్నారు. రామ్మోహన్ గారు ఓపెన్గా మాట్లాడు ఇచ్చిపాసం లేదు. బాబు పేరు భద్రం రాబా వ్యాపారం చెప్తాను. మాజీ మంత్రి ఇందుకూరు రామకృష్ణరాజు 89వ పుట్టినరోజు సందర్భంగా పిప్పల ఉన్నత పాఠశాలకు ₹1,00,000 విరాళంగా అందజేశారు. తన తండ్రి పేరు మీద నిర్మించిన పాఠశాలకు విరాళం ఇస్తున్నట్లు రామకృష్ణరాజు తెలిపారు. ₹1,00,000 నగదును పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పీజే వెంకటేశ్వర్లకు అందజేశారు. డీసీసీ అధ్యక్షులు పాతపాటి హరికుమార్ రాజు, ఇందుకూరు వెంకట నరసింహరాజు, దంటు సూరిబాబు, నడిపల్లి సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. బుధవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో తాడిపిగూడ మండలం అప్పారావుపేటలో రైతులతో ఏర్పాటు చేసిన పొలం పిలుస్తుంది కార్యక్రమంలో శాసనసభ్యులు శెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ పంట బుకింగ్ కింద రైతులు తాము వేసిన పంటలను వ్యవసాయ శాఖ ఆర్ఎస్కే సిబ్బంది ద్వారా నమోదు చేయించుకోవాలని, ఈ ఖరీఫ్ పంట కాలానికి అన్ని రకాల ఎరువులు కలిపి 5,293 మెట్రిక్ టన్నులు అవసరం కాగా ప్రస్తుతం 1,423 మెట్రిక్ టన్నుల ఎరువుల నిల్వలు పెంటపాడు మండలంలో అందుబాటులో ఉన్నాయని, ఎరువుల లభ్యతకు ఎటువంటి కొరత లేదని తెలిపారు. పొలంబడి కార్యక్రమం కింద సెప్టెంబర్ 24వ తేదీ నుండి మొదలుపెట్టి ప్రతి మంగళ బుధవారాల్లో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో చేపట్టడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో శాసనసభ్యులతో పాటు సర్పంచ్ శ్రీనివాసరావు, ఎంపీటీ సుబ్బారావు, ఉలవల బాబ్జీ, అడపా ప్రసాద్, పుల్లా బాబ్జీ, పరిమి రవికుమార్, ఏడుకొండలు, గొర్రెల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఫోటో డ్రోన్ ఎలాగో దీన్ని ఎలాగో అంతే సార్, అంతే చేయించగలిగితే డెఫినెట్ గా రైతుకి యూజ్ఫుల్ గా ఉంటుందని చెప్పి నా ఉద్దేశం సార్. ఇంకా మరి రైతులకి వాళ్ళ ప్రభుత్వం చేసే ఇది మంచి ప్రభుత్వం, మన దగ్గరకు వచ్చిన ప్రభుత్వం. మరి ఇక్కడ 100 మంది రైతులు లేరు, జిల్లా కలెక్టర్ స్థాయిలో ఆయన వచ్చి ఈ రైతులకి మనం ఏం చేయగలమని ఆలోచన చేసి శక్తిని ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు మీరందరూ వెళ్ళండి, ఫీల్డ్ లో చూడండి రైతుకి మనం ఏ రకంగా ఉపయోగపడడం, రైతు ఎక్కడ నష్టపోతా ఉన్నాడు దాన్ని సేవ్ చేయమని చెప్పి మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్, అంతేకాకుండా రెవెన్యూ డిపార్ట్మెంటు, ఎంఆర్ఓలు, ఎండిఓలు, ఇంకా చాలా మంది అధికారులు రావడం జరిగింది. మరి అందరూ కూడా మన దగ్గరికి వచ్చారు కదా అని చెప్పి వాళ్ళతో నిర్లక్ష్యంగా మనం ప్రవర్తించొద్దు. అదేవిధంగా మీరు కూడా అధికారులు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చదువుకోలేదని వాళ్ళు కూడా తక్కువ చూడదు. మ్యూచువల్గా మనం ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటే అన్నీ బాగా జరుగుతాయి. వచ్చారు కదా అని రూల్గా ఎందుకు చేయలేదు, ఎంత లేట్ అయిందని అనే విధంగా వాళ్ళు మాట్లాడకూడదు. వీళ్ళు కూడా నీకేం తెలియదు ఊరుకోవని కాకుండా మనంతా ఫ్రెండ్లీగా ట్రీట్మెంట్ చేసుకుంటే డెఫినెట్గా రాబోయే రోజుల్లో మంచి రిజల్ట్ రావాలి. ఇక్కడి నుంచే అవన్నీ ప్రారంభం అవ్వాలని చెప్పి నేను కోరుకుంటూ మరి ఈ రోజు వచ్చిన జాయింట్ కలెక్టర్ గారిని ఇక్కడున్న సమస్యలు దృష్టిలో పెట్టుకోండి సార్. ఎందుకంటే అసలు కనీస రోడ్లు లేవు ఇక్కడ, ఈ ప్రాంతం అంతా ఇలాగే ఉంది. గడిచిన 5 సంవత్సరాలు ఎక్కడ గొయ్యి కూడా పోడ్చలేదు. మొన్న ఎర్రకాలం దెబ్బకి మొత్తం నాశనం అయింది. మరి వీలున్నంత వరకు మీ నోటీసులో పెడతాం సార్, మీరు ఇవ్వాలని కాదు కానీ ఉన్న పరిస్థితిని కొంచెం. వసతి గృహాల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులను WHO తమ సొంత బిడ్డలా భావించి సంక్షేమాన్ని అందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం తాడేపల్లిగూడెం ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్, పీజీ చదువుకుంటున్న విద్యార్థులతో ఆయన మాట్లాడారు. వసతి గృహాల్లో వారికి అందుతున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. వసతి గృహాల్లో ఎవరికైనా ఎటువంటి ఇబ్బందులు కలిగినా భయపడకుండా తన దృష్టికి రావాలని చెప్పారు. వసతి గృహాల అధికారులు మీ బాధ్యతలను గుర్తించి హాస్టల్ నిర్వహణ స్పష్టంగా చూడాలని అన్నారు. బాధ్యతలపై నిర్లక్ష్యం వహించే వారిపై శాఖాపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మెనూ ప్రకారం నాణ్యమైన, రుచికరమైన, శుభ్రత కలిగిన ఆహారం అందించాలని సూచించారు. ప్రస్తుతం 52 మంది విద్యార్థులు ఉంటున్న భవనం ఇరుగ్గా ఉన్నందున అదనంగా వేరే భవనాన్ని అద్దెకు తీసుకోవాలని వసతి గృహ అధికారిని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ఈ తనిఖీ సందర్భంలో ఇన్ఛార్జ్ ఆర్డీఓ కేసీఆర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి శివనారాయణ, తహసీల్దార్ ఎం సునీల్ కుమార్, జేవీఆర్ఎస్ గణపతి, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఉండి నుండి భీమవరం వెళ్లే రహదారి చెక్పోస్టులో దారుణమైన సంఘటన జరిగింది. భీమవరం బలుసు 3లో నివాసం ఉంటున్న సాలా వెంకటేశ్వరరావు చెక్పోస్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగం పనిచేస్తున్నాడు. చెక్పోస్టులో ఉద్యోగం పనిచేస్తున్న సాలా వెంకటేశ్వరరావు వృత్తిలో భాగంగా రొయ్యల రాలిని ఎర్ర జెండాతో ఆపే ప్రయత్నం చేశాడు.
రొయ్యల కంపెనీకి చెందిన వాహనం అతివేగంతో వెంకటేశ్వరం ఢీకొనడంతో వెంకటేశ్వరరావు మర్మాంగానికి తీవ్ర గాయమైంది. అంబులెన్స్లో భీమవరం ఆసుపత్రికి తీసుకువెళ్లగా వెంకటేశ్వరరావు మృతి చెందారు. వెంకటేశ్వరరావు మృతితో బంధువులు తీవ్ర శోక సముద్రంలో మునిగిపోయారు. చాలా వెంకటేశ్వరరావు తన ఉద్యోగం చేయడమే నేరమా, చెక్ పోస్టులు ఆగాలని తెలిసిన లారీ అతివేగంగా వచ్చి ఢీకొందని, నిర్లక్ష్యంగా నడిపిన డ్రైవరు, ఆ కంపెనీ యాజమాన్యం అతని మృతికి బాధ్యత వహించాలని బంధువులు అన్నారు. చనిపోయిన వ్యక్తి కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని బంధువులు కోరుతున్నారు. ఆ ప్రాంతం కాళ్ళ పోలీస్ స్టేషన్ పరిధిలో రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. సంక్షోభంలోనూ సంక్షేమం కూటమి ప్రభుత్వానికి సాధ్యమంటూ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. కూటమి ప్రభుత్వ పాలన 100 రోజులు పూర్తయిన సందర్భంగా బుధవారం నిడదవోలు నియోజకవర్గం ఉండాజవరం మండలం సత్యవాడలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇది మంచి ప్రభుత్వ పోస్టర్ను మంత్రి దుర్గేష్ ఆవిష్కరించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీమంతం కార్యక్రమంలో పాల్గొని గర్భింతలను మంత్రి దుర్గేష్ ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఎన్నికలు పూర్తయి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు అయినప్పటికీ తాము ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం భాగంగా ప్రజల మధ్యకు వెళ్లి ప్రభుత్వ పనితీరును తెలుసుకుంటున్నామని తెలిపారు. ప్రజల సంతృప్తి స్థాయిని తెలుసుకుని ప్రజామోదంతో గృహ యజమాని అనుమతితో స్వయంగా ఇంటి గోడకు స్టిక్కర్ అతికిస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం వల్ల తమకు మంచి జరుగుతుందని ప్రజలే స్వయంగా చెప్తుంటే ఆనందంగా ఉందని అన్నారు. గతంలో పోలిస్తే కూటమి ప్రభుత్వ పనితీరు 1000 రెట్లు బాగుందని ప్రజలు చెప్తున్నారని మంత్రి వివరించారు. మనం అన్నం ఉడికిందో లేదో చూడాలంటే ఒక మెతుకు పెట్టుకుంటే తెలిసిపోతుంది. మొత్తం అన్నంతో చూడక్కర్లేదు కదా. అలాగే 100 రోజుల్లో గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఆ ప్రభుత్వం 100 రోజుల్లో ఏం చేసింది, ఇప్పుడు ఈ ప్రభుత్వం 100 రోజుల్లో ఏం చేసింది ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ మహిళలు ఎక్కువ మంది ఉన్నారు. మహిళలు ఎక్కువ మంది వచ్చారంటే ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ ప్రభుత్వం మంచి చేస్తుంది, ఇంకా మంచి చేయాలి, ఇంకా సమస్యలు ఉన్నాయి, వాటిని కూడా పరిష్కరించాలని ఉద్దేశంతో మీరందరూ ఇక్కడికి వచ్చారు. ఎప్పుడైతే మహిళల్లో ఈ చైతన్యం వచ్చిందో, మీరందరూ సమావేశాలకు వచ్చి కూర్చుని మాట్లాడేటువంటి విధానానికి వచ్చారో మీ ఇల్లు ఖచ్చితంగా బాగుపడుతుంది. మహిళలో వచ్చేటువంటి చైతన్యమే ఆ ఇంటిని బాగుపరుస్తుంది, ఆ సమాజాన్ని బాగుపరుస్తుంది, ఆ దేశాన్ని కూడా బాగుపరుస్తుంది. అది మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం కనుక ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, మీరందరికీ పైనుంచి సహకరిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు కానీ, మీరు ముగ్గురు కలిసి ఇవాళ ఈ రాష్ట్రంలో మహిళా విజయం జరగాలి, మహిళలకు మంచి జరగాలనేటువంటి ఆలోచనతో అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. మిమ్మల్ని అందరినీ ఉద్దేశంలో పెట్టుకుని ఆ రోజున ఆ ప్రభుత్వం అయితే 5 సంవత్సరాలకు కానీ పెన్షన్లు పెంచలేనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే 15 రోజుల్లోనే 4,000 రూపాయలకి పెన్షన్ పెంచడం మాత్రమే కాదు, ఎవరైతే మంచానికి అడ్డుపెట్టుకుపోయినటువంటి దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి 15,000 రూపాయలు చూపించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఆ రోజున వాళ్ళు ఆ రకమైనటువంటి ఇబ్బందితో ఉంటే ఇంట్లో ఎంత సొంత తల్లిదండ్రులైనా లేదా తోడ పుట్టిన వాళ్ళైనా ఇదేంటి వీళ్ళు మనకు భారంగా ఉన్నారనేటువంటి మాట వినపడింది మనకు కొన్ని చోట్ల. అయితే ఇవాళ 15,000 రూపాయల దాకా వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం జరిగితే ఇంట్లో వాళ్ళు కూడా చాలా సంతోషిస్తున్నారు. ఒక పక్కన ఆ బిడ్డ తాలూకు ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతున్నారు, మరో పక్కన అంతో ఇంతో ఇంటి అవసరాలకి ఆ డబ్బు ఉపయోగపడుతుంది. అలాంటి మంచి కార్యక్రమాన్ని వచ్చిన 15 రోజుల్లోనే ప్రారంభించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని మనందరూ అభినందించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాటను మీకు మనం చేస్తున్నాను. పెరవలి మండలం ఉస్లుమరులో బుధవారం హౌసింగ్ అధికారులు గ్రామంలో ఇంటింటికి తిరిగి టీడీపీ హయాంలో ఎన్టీఆర్ ఆవాస్ యోజన పథకంలో ఇల్లు మంజూరు అసంపూర్తిగా మిగిలిన బిల్లు రాని గృహాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మండల హౌసింగ్ కార్యాలయ సిబ్బంది జోగారావు మాట్లాడుతూ ఉస్లుమరులో 28 మందికి చెందిన గృహాలకు బిల్లులు రాకుండా అసంపూర్తి నిర్మాణాలతో ఉన్నాయని, వారందరికీ బ్యాంక్ ఖాతాల వివరాలు తీసుకున్నామని, త్వరలో వారికి పెండింగ్ బిల్లులు మంజూరవుతాయని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పడాల శ్రీనివాస్, జనసేన జిల్లా కార్యదర్శుల చిన్నబాబు, ముత్యాల దినేష్, బద్దర్రావు, జాస్ రమేష్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో ఒక్కొక్కటిగా లబ్ధిదారులకు పథకాల ప్రయోజనాన్ని అందజేస్తోందని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. బుధవారం 40, 38, 41 డివిజన్లకు సంబంధించి ఏర్పాటు చేసిన మన మంచి ప్రభుత్వ కార్యక్రమంలో శాసనసభ్యులు, స్థానిక నాయకులు, అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ నగర ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, నగరపాలక సంస్థ ముందుకు ఆ దిశగా అంతర్గత రహదారులు, త్రాగునీటి సౌకర్యం, వైద్య సేవలు, మెరుగైన శానిటేషన్తో ప్రజలకు అవసరమైన అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుందని పేర్కొన్నారు. 38 కానీ
41 కానీ ఈ 3 కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా నడుస్తా ఉన్నాయి. దాన్ని రెట్టింపు బలపడే విధంగా పార్టీని ఎన్డీఏ కూటమిని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తూ, మరి ఈ సమావేశం ఒక ముఖ్య ఉద్దేశం, ఎందుకు సమావేశాలు ఏర్పరచుకుంటా ఉన్నారు. స్వతహాగా 100 రోజులైంది. 100 రోజులని అప్పుడే మీ అందరినీ పిలిచేయడం, ఏం చెప్తా ఉన్నారు అన్నది మీరు విన్నారు. అన్ని అంశాలు చెప్పారు మా వాళ్ళందరూ. కానీ 100 రోజుల్లోనే ఎందుకు, ఏమంత గొప్ప అని మీరు ఆలోచించవచ్చు. చాలా గొప్ప ఉంది. 2024 ఎన్నికల సమయానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తీసుకునే సమయానికి 10 లక్షల కోట్లు అప్పు పెట్టి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి. 10 లక్షల కోట్ల అప్పు. 10 లక్షల కోట్ల అప్పు మీద వడ్డీ ఈ ప్రభుత్వం కట్టాలి. 10 లక్షల కోట్ల అప్పు ఈ ప్రభుత్వమే కట్టాలి. సరే, 10 లక్షల కోట్ల అప్పు ఎందుకు చేశారని కూడా మీరు ఆలోచిస్తే, సంక్షేమ కార్యక్రమాల కింద కూడా చూసుకుంటే ఆ డబ్బు అంతా కూడా మీకు ఇచ్చింది లేదు. గట్టిగా ఉంటే 1,00,00,000 ఉంటుంది సంక్షేమ కార్యక్రమాలు. మరి మిగతా డబ్బు అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏనా రాజధాని నిర్మించారా అంటే రాజధాని లేదు. పోలవరం అంటే పోలవరం లేదు. ప్యాలెస్లు కట్టుకున్నాడమ్మా, నిజమే. చూసావా మా మహిళా మనులు ఎలా ఉన్నారో? ప్యాలెస్లు కట్టుకున్నారని చెప్పి చెప్తా ఉన్నారు, నిజమే. సరే, ఇంకెక్కడికి వెళ్ళిపోయింది డబ్బు అన్నది వస్తాయి ఒక్కొక్కటిగా వాస్తవాలు బయటికి. మరి ఇంత అప్పు చేసి చంద్రబాబు నాయుడు గారికి ఇస్తే ఈ 100 రోజుల్లో ఎక్కడా రూపాయి అప్పు చేయకుండా ఈ ప్రభుత్వం మీకు పెన్షన్లు పెంచిందమ్మా. పెన్షన్లు లేదా జగన్మోహన్ రెడ్డి లాగా 1000 రూపాయలు పెంచుతానని 250 4 సంవత్సరాలు పెంచాడా? బుధవారం తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్ గంధం సునీత జిల్లా కోర్టు ఆవరణలో రోడ్డు ప్రమాదాల నివారణ, హెల్మెట్ ధరించాల్సిన ఆవశ్యకతపై ఆర్ట్స్ కాలేజీ విద్యార్థులకు విజ్ఞాన అవగాహన సదస్సు నిర్వహించారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడిపే విద్యార్థులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ, ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని అన్నారు. హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడపడం ప్రమాదకరమని, చట్టరీత్యా నేరమని తెలిపారు. ఈ సదస్సులో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి ప్రకాష్ బాబు, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ రామచంద్రరావు, బాబీ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అధిక వర్షపాతం నమోదు కారణంగా విమానాశ్రయం నుండి విడుదలయ్యే నీరు వల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో పంట భూములకు ముంపు నివారణ చర్యలు తీసుకోవాలని, అందుకు అనుగుణంగా ఆక్రమణ తొలగింపుపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. బుధవారం మధురపూడి విమానాశ్రయం ఆనుకుని ఉన్న మధురపూడి, ఉండేశ్వరం, బూరుగుపూడి గ్రామాల్లో విమానాశ్రయ, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో కలిసి కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, ఇటీవల కేంద్ర విమానయాన శాఖ మంత్రి జిల్లా పర్యటన సందర్భంలో మధురపూడి విమానాశ్రయం సందర్శించి అధికారులతో, ప్రజాప్రతినిధులతో స్థానిక సమస్యలపై సమావేశం నిర్వహించారని అన్నారు. విమానాశ్రయం నుంచి వర్షాలు కురిసే సమయంలో విడుదలయ్యే వృధా జలాలు విమానాశ్రయానికి చెందిన 16 ఎకరాల చెరువుకు చేరే మార్గంలో కాలువ ఆక్రమణకు గురైనట్లు, కొన్ని చోట్ల మరింత ఇరుగ్గా ఉండడం క్షేత్రస్థాయిలో గమనించడం జరిగిందని అన్నారు. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీ నిర్వహించి ఆక్రమణ తొలగింపుపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రీసర్వే చేపట్టాలని, ఆ మేరకు నివేదిక అందజేయాలని పేర్కొన్నారు. హై రిస్క్ గర్భిణుల గుర్తింపు, ఇమ్యునైజేషన్ లక్ష్యాలను సాధించడంలో ఐసిడిఎస్, వైద్య ఆరోగ్య శాఖ మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులతో కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ, పిఎస్సి, సిహెచ్సి పరిధిలో ప్రతి నెల నిర్దేశించిన లక్ష్యాలను అనుసరించి ఎన్ని డెలివరీ కేసులకు సంబంధించి ఎన్ని డెలివరీ కేసులు హాజరవుతున్నారని ప్రశ్నించారు. పిఎస్సి పరిధిలో డెలివరీ కేసులు నమోదు చేసేలాగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీ కేసులు నెలవారీ డేటా అనాలిసిస్ చేయాలని అన్నారు. సమ్మె కారణంగా అత్యవసర కేసుల విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని, అటువంటి సందర్భాల్లో ప్రజల ప్రాణాలను కాపాడడం కోసం ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. రాజమండ్రి రూరల్ కడియ మండలంలో అర్ధరాత్రి చీర్త సంచారం కలకలం రేపిందనే వార్తల నేపథ్యంలో జిల్లా అటవీ శాఖ అధికారులను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కలిసి వివరాలు సేకరించారు. చిరుతను పట్టుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అటవీ శాఖ అధికారులకు మంత్రి దుర్గేష్ ఆదేశించారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు.
ఉంగుటూరులో ఏకాత్మత మానవతావాదం సిద్ధాంతకర్త పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ 108వ జయంతి పురస్కరించుకొని స్వచ్ఛతా దీ సేవ కార్యక్రమంలో భాగంగా పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఫౌండేషన్ ఆసియా ఇంప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సౌజన్యంతో విడికిలోపం ఉన్న పేషెంట్లకు వినికిడి యంత్రాలను అందించే కార్యక్రమంలో అనపర్తి శాసనసభ్యులు నల్లిమిని రామకృష్ణారెడ్డి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఉంగుటూరు నియోజకవర్గ శాసనసభ్యులు పి ధర్మరాజు, తణుకు ఎమ్మెల్యే ఆర్మి రాధాకృష్ణ, ఏలూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు విక్రమ్ కిషోర్, ఉంగుటూరు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ మాలతీరాణి, టీడీపీ రాష్ట్ర తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి కళ్యాణి, ఉంగుటూరు నియోజకవర్గ బీజేపీ జనసేన టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎవరైతే హీరింగ్ ఎయిడ్స్ అవసరమైన వ్యక్తులు ఉన్నారో, రోగులు ఉన్నారో వారికి హీరింగ్ ఎయిడ్స్ ని ఫ్రీగా ఇచ్చే కార్యక్రమాన్ని ఇక్కడ తీసుకోవడం చాలా అత్యద్భుత కార్యక్రమం. దాదాపు 10-12 లక్షల రూపాయల ఖర్చుతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దానిలో సగం దీన్ దయాళ్ కార్యక్రమం దాని కింద ట్రస్ట్ కింద తీసుకోవడం, మిగిలిన దాన్ని ఇక్కడ ఎవరైతే పారిశ్రామికవేత్త రామారావు గారు మరి గ్రీన్ ఏషియా కంపెనీని ఇక్కడ రన్ చేస్తూ ఉన్నారో వారు సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఈ కార్యక్రమానికి మరి వారు విరాళం ఇవ్వటం, ఈ ఇద్దరి భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. మరి వ్యాపారాలు అందరూ చేస్తారు, కొంతమందికి మాత్రమే దాతృత్వం అనేది ఉంటుంది. వ్యాపారం చేసి దానిలో కొంత భాగాన్ని దాతృత్వం కింద అవసరమైన వ్యక్తులకి సహాయం అవసరమైన వ్యక్తులకి ఇవ్వడం అనేది చాలా ఆహ్వానించదగ్గ పరిణామం. ఇటువంటి రామారావు గారు లాంటి వ్యక్తులు చూసి అనేక మంది స్ఫూర్తి పొంది ఇటువంటి కార్యక్రమాలు తీసుకోవడం. ఎందుకంటే ఒక్క ప్రభుత్వమే అన్ని కార్యక్రమాలు నిర్వహించాలంటే సాధ్యం కాని పరిస్థితిని చూస్తూ ఉన్నాం. గత ప్రభుత్వ హయాంలో ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఏ విధంగా చిన్నాభిన్నమైందో మనం చూసాం. అటువంటి పరిస్థితిలో దాతలు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఇవాళ విజయవాడ వరదలు వస్తే ముఖ్యమంత్రి గారు ఏ విధంగా పనిచేశారో మీ అందరికీ తెలుసు. ముఖ్యమంత్రి గారు పనిచేసిన విధానానికి ఇవాళ అనేక మంది దాతలు ముందుకు వచ్చి విరాళాలు అందించి ఆపన్న హస్తం అందించి బాధితులను ఆదుకునే దిశగా వస్తూ ఉంది. ఇవాళ వ్యాపారం చేస్తున్న పారిశ్రామికవేత్తలు కానీ వ్యాపారవేత్తలు కానీ ఆ విధంగా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. దానికి స్ఫూర్తిగా నిలిచిన రామారావు గారిని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈనాటి బంగారు మాట. పని చేస్తేనే పని గురించి తెలుసుకోవాలి, ప్రారంభించినంత వరకు నిర్దిష్టంగా దేని గురించి తెలియదు. క్లీన్. ఈ వాటితో సమాప్తం. తిరిగి విజయాన్స్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.